నేను బయలుదేరుతున్నాను, దర్శనం ఇస్తే దర్శించుకుంటా, లేదా పైనుంచే దండం పెట్టుకొని వస్తా. కానీ ఒకవేళ ఈరోజు నీ దర్శనం అవ్వకపోతే రేపు తొలి దర్శనం నేను చేస్తా. అంటే నైట్ నేను ఇంక రాను కిందకి, టెంపుల్ దగ్గరే ఉండిపోతా. ఫస్ట్ బ్యాచ్ ఏదైతే దర్శనం అవుతుందో అది చూసే తిరిగి వస్తా అని నిర్ణయించుకొని బయలుదేరాను. వెళ్ళేసరికి మొత్తం పోలీసులు ఇటు మెట్ల దారి అటు రోడ్డు దారి రెండు కూడా ఆపేశారు. మెట్ల దారి వెళ్ళవలసిన వాళ్ళందరూ కూడా ఈ తొలిపావంచ అంటే స్వామివారి విగ్రహం ఉండి దర్శనం చేసుకొని ఆ తర్వాత పైకి మెట్ల దారి ద్వారా వెళ్ళొచ్చు. అయితే ఆ తొలిపావంచ అనేది ఎవరైతే దూరం నుంచి వచ్చి ఏ దర్శనం లేకుండా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందో, లేక అర్ధరాత్రి జర్నీలు చేస్తుంటారో, లేదా హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఏ రకంగానూ పైకి వెళ్ళలేరో, లేక మొక్కులు చెల్లించాలో, లేక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వికలాంగులు ఉంటారో వాళ్ళందరూ కూడా తొలిపావంచ దగ్గర దర్శనం చేసుకోవచ్చు. మెట్ల దారి ద్వారా మొత్తానికి స్వామివారి దర్శనం చేసుకున్నాము. బయటకు వచ్చాక అన్నప్రసాదాలయంలో కూడా భోజనం చేశాము. ఎంతో అద్భుతంగా రెండోసారి నా జీవితంలో ఈ చందనోత్సవంలో స్వామివారి నిజస్వరూపాన్ని దర్శించుకున్నాం. సో మీరు కూడా శ్రీమన్నారాయణని వరాహలక్ష్మీ నృసింహ అవతార మూర్తిని కళ్ళారా దర్శించుకోండి. మీకోసం మీ చేతి సింహగిరిపై వెలసిన స్వామి వరాహ నరసింహుడు. దేశంలో ఎన్నో వరాహ క్షేత్రాలు, మరెన్నో నరసింహ క్షేత్రాలు ఉన్నప్పటికీ రెండు అవతారాల కలయికతో స్వామి స్వయంభూగా వెలిసిన ఏకైక క్షేత్రం సింహాచలం. ఏడాది పొడవునా శ్రీగంధపు మైపూతలో ఉన్న స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదేనాడు మాత్రమే నిజరూపంలోకి వస్తారు. స్వామిపై ఉన్న చందన విసర్జన ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారిపై చందనం తొలగించడం ఒక ప్రత్యేక పద్ధతిలో నిర్వహిస్తారు. తదేకు 2 రోజుల ముందు నుండి రాత్రులు స్వామివారిపై ఉన్న చందనం మెత్తబడడం కోసం పవిత్ర జలాలతో శీతలాభిషేకం చేస్తారు. తదేనాడు ఉత్సవంలో భాగంగా స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి భోగ మండపంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఋత్విక వరణం, పంచకలస ఆవాహన జరిపి ఘంటానాదపూర్వకంగా వైదిక పెద్దలు, అర్చకులు అంతరాలయంలో ప్రవేశిస్తారు. గర్భాలయ ద్వారం వద్ద తెరవేసి చతుర్వేదాలు, దివ్య ప్రబంధం, క్షేత్ర మహత్యం పండితులు పారాయణలు జరుపుతూ ఉండగా వైదిక పెద్దలు వెండి పొరిగెలతో శ్రీగంధాన్ని ఒలిచి వరాహ నరసింహుణ్ణి నిజరూపంలోకి తీసుకువస్తారు. వరాహ వదనంతో మానవ శరీరంతో ఉన్న స్వామివారికి తిరుమంజనం చేసి శిరస్సు, హృదయం పైన సుగంధ భరిత పచ్చిగంధం ముద్దలను ఉంచుతారు. అనంతరం ఆరాధన జరిపి శీతలం, ఫలములు, వడపప్పు నివేదన చేసి మంగళాశాసనం చేస్తారు. దేవాలయంలో సనాతనంగా వస్తున్న ఆచారం ప్రకారం వ్యవస్థాపక ధర్మకర్తల కుటుంబ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించగా అధికారులు వీరికి తొలి దర్శన భాగ్యం కల్పించడంతో చందనయాత్ర ప్రారంభమవుతుంది. ఓం నమో నారసింహాయ.